లోయలలో అడవులలో ఎడారులలో గట్టిగా కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను మరోసారి చరణం పాడదాం. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. అందరం కలిసి నన్ను గమనించినావా, యేసయ్యా, నన్ను నడిపించినావా, యేసయ్యా, 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 నిన్నే కొడుకునే. వేశాను. దేవుడు మొదటగా మనల్ని విడిచిపెట్టేస్తాడా, లేక మనం మొదటగా దేవుని విడిచిపెట్టేస్తామా? సాధారణంగా మీరు గమనించినట్లయితే మొదట మనం దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం, దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతాం, దేవుడిని విడిచిపెట్టి జీవిస్తాం, దేవుణ్ణి విడిచిపెట్టి ఇష్టానుసారంగా బ్రతికేస్తాం. మనం చేస్తున్న పాపిష్టి పనులు చూసి చూసి దేవుడు తట్టుకోలేక ఇక ఆయన మనం వదిలేస్తాడు. సంసోను దేవుణ్ణి వదిలేశాడు. అమ్మాయిల పిచ్చి పట్టుకుంది. కొంతకాలం ప్రేమ 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 అని ఒక అమ్మాయి చుట్టూ తిరిగాడు. దేవుడు చూసి చూసి సహించాడు. ఆ ప్రేమ ప్రేమ అని చెప్పేసి ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు. దేవుడు చూసి సహించాడు. ఆ పెళ్లి కాస్త పెటాకులు అయిపోయింది. దేవుడు సహించాడు. ఇప్పుడు ఇంట్లో ఇల్లాలు లేదు, ఒంటరిగా జీవించలేకపోతున్నాడు. ఆఖరికి ఏం చేశాడు? ఎవరైనా ఒక అమ్మాయి కనిపిస్తుందేమో, ఒక స్త్రీ కనిపిస్తుందేమో, తనతోనన్నా కనీసం పడుకుందాం అనుకున్నాడు, పాపం చేద్దాం అనుకున్నాడు. ఏం చేశాడో తెలుసా? దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన, దేవుని కొరకు ప్రత్యేకించబడిన, దేవుని కోసం పుట్టిన సంసోను దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవుని యొక్క చిత్తాన్ని పట్టించుకోకుండా, దేవుని యొక్క ప్రణాళికను పట్టించుకోకుండా పాపిష్టి పనులు చేయడానికి, పాపిష్టి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారా అని చెప్పి వేశ్యల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఆఖరికి దెలీలా అనేటటువంటి ఒక వేశ్య ఒడిలో పడుకున్నప్పుడు దేవుడు చూసి తట్టుకోలేకపోయాడు. సంసోనా, నన్ను విడిచిపెట్టేసిన నేను విడిచిపెట్టకుండా ఏదో రీతిగా నిన్ను కాపాడుకోవాలి, ఏదో రీతిగా నిన్ను బాగు చేసుకోవాలని ఆశపడుతూ ఉంటే నువ్వు విచ్చలవిడిగా జీవించడం ప్రారంభించావు. నన్ను వదిలేశావు, నా చిత్తాన్ని పక్కన పెట్టేశావు, నా కోసం జీవించడం మానేశావు, నీ ఇష్టానుసారం నువ్వు తిరుగుతున్నావు. సహిస్తున్నాను అని చెప్పి నిన్ను శిక్షించట్లేదు అనుకో, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావు. వల్ల కాదు సంసోను, వదిలేస్తున్నా. ఇక నీతో నేను ఉండలేను సంసోను, వదిలేస్తున్నాను సంసోను. దేవుడు సంసోన్ని వదిలేశాడు. ఏం జరిగింది? ఏ క్షణమైతే దేవుడు సంసోన్ని వదిలేశాడో ఆ క్షణమే
శత్రువులు వచ్చి సంసోన్ని బంధించి పడేశారు. అదే క్షణము శత్రువులు వచ్చి సంసోను కళ్ళు ఓడబీకేశారు. అదే సమయము శత్రువులు వచ్చి సంసోన్ని సంఖ్యలతో బంధించి పడేశారు. ఒకప్పుడు సంసోన్ అంటే ఫిలిష్తీయులు వణికి చచ్చారు, భయపడి చచ్చారు. ఎందుకో తెలుసా? ఆనాడు సంసోనుకు దేవుడు తోడుగా ఉన్నాడు. సంసోనుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మహాబలుడుగా కనిపించాడు. 1000 మంది మీదకు వచ్చారు. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు, అబ్బే సంసోను మీదకు ఒకళ్ళిద్దరు వెళ్తే చీల్చి పడేస్తాడు. 10 మంది వెళ్తే కుదరదండి. 100 మందిని చంపేస్తాడండి. ఇది 100 మందిని చంపేస్తాడా? ఒకడే చంపి పడేస్తాడు. పోనీ ఒక 500 మంది వెళ్దాం, ఆ మనిషితో కుదరదండి. ఒక పని చేద్దాం, 1000 మంది కలిసి అమాంతంగా పడిపోదాం మీద అని చెప్పి 1000 మంది కలిసి ఫిలిష్తీయులు సంసోన్ మీదకి వస్తే అక్కడ గాడిద దవడ ఎముక కనిపించిందట. కత్తి కాదండి, బల్లెం కాదండి, గాడిద దవడ ఎముక కనిపించిందట. ఆ ఎముక తీసుకొని 1000 మందిని చంపేశాడు. వణికిపోయిందండి దేశం అంతా కూడా. అంత బలాన్ని దేవుడిస్తే ఆ బలాన్ని తీసుకెళ్ళి తను అమ్మాయిలతో పంచుకున్నాడు, కానీ దేవుని చిత్తాన్ని చేయలేదండి. ఆఖరికి వెళ్ళి దెలీలా వేశ్య ఒడిలో పడుకున్నప్పుడు దేవుడు చూసి, ఎక్కడుండవలసిన వాడివి, ఎక్కడున్నావు సహోదరు?